ఓకే ఫ్రెండ్స్, సో మీరు ఇలాంటి ఫొటోస్ ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత ట్రెండింగ్ అవుతున్నాయో మీకు తెలిసిందే కదా! ఇలాంటి ఫొటోస్ గిబ్లీ ఆర్ట్ ఫొటోస్‌ని చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో టోటల్‌గా 2 మెథడ్స్ ఉంటాయి. సో 2 విధాలుగా మనం ఇలాంటి ఫొటోస్ క్రియేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్‌గా. ఓకే. సో చాలామంది క్రియేట్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ అయిపోతున్నాయి. అందరూ క్రియేట్ చేస్తున్నారు. మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఇక్కడ జెన్యూన్ మెథడ్ వచ్చేసి చాట్‌జీపీటీ. సో మీరు చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకొని చాట్‌జీపీటీలో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాట్‌జీపీటీలో మీరు 2 ఫోటోస్ అంటే 2 క్రెడిట్స్ ఉంటాయి మనకు. 2 ఫోటోస్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. సో అంతకంటే ఎక్కువ క్రియేట్ చేసుకోవాలంటే మీకు దీని ప్రీమియం పెయిడ్ వర్షన్‌ని దీనికి మీరు మంత్లీ 2000 రూపీస్ పే చేయాల్సొస్తుంది. సో ఫస్ట్ మీకు 2 క్రెడిట్స్ మనకు ఫ్రీగా ఉన్నాయి కాబట్టి మీరు 2 ఫోటోస్‌ని జనరేట్ చేసుకోండి. సో అంతకంటే ఎక్కువ ఫోటోస్ క్రియేట్ చేసుకోవాలంటే ఇంకొక మెథడ్ ఉంటుంది. సో దాన్ని కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మీకు ప్లస్ అనే ఇక్కడ మనకు ఫోటోస్ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకు కెమెరా, ఫైల్స్, ఫోటోస్ అని ఆప్షన్ ఉంటాయి. సో ఇక్కడ ఫోటోస్ మీద క్లిక్ చేసుకొని ఏదైతే మీ ఫోటో ఉంటుందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను ఒక ఫోటోని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ మనకు ప్రాంప్ట్ ఉంటుంది. సో ప్రాంప్ట్ సింపుల్గా ఏమని రాయాలంటే ఇక్కడ టర్న్ దిస్ ఇమేజ్ ఇంటూ గిబ్లీ ఆర్ట్. ఓకే, ఈ విధంగా ఈ ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది. సో ఇది కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇమేజ్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని మనం ఇప్పుడు ఎడిట్ మీద క్లిక్ చేసుకొని ఇంకా అది ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ ఫోటోని మనం ఈజీగా సేవ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీ గ్యాలరీలోకి. ఈ విధంగా ఫస్ట్ మెథడ్లో మీరు చాట్‌జీపీటీలో చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. చాట్‌జీపీటీలో మనకు రిజల్ట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. సో అందరూ చాట్‌జీపీటీలోనే క్రియేట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ మెథడ్లో మనం మొత్తం ఫ్రీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ క్రియేట్ చేసుకోవచ్చు. అన్ని ఇమేజెస్ మీరు గిబ్లీ ఆర్ట్ స్టైల్లో జనరేట్ చేసుకోవచ్చు. సో అది వచ్చేసి ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి ఫస్ట్గా. అండ్ ప్లే స్టోర్లో ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అది వచ్చేసి మనకి ఇక్కడ గ్రోక్ ఏఐ. ఓకే, సో ఈ గ్రోక్ ఏఐని ఈ ఏఐ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దీన్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను, ఓపెన్ చేసుకుంటాను. సో ఇది మనకు ట్విట్టర్ యాప్ ఉంటుంది కదా, ఎక్స్, అందులో కూడా ఈ ఏఐ అనేది ఉంటుంది. సో అక్కడ కూడా మీరు జనరేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర ట్విట్టర్ ఉంటే అందులో కూడా వెళ్ళి డైరెక్ట్గా మీకు గ్రోక్ అని ఆప్షన్ ఉంటుంది కింద. ఆ ఏఐ ఆ పేజ్ని విజిట్ చేసి అక్కడ నుంచి కూడా డైరెక్ట్గా మీరు ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా చాలా సింపుల్. సేమ్ ఇదే విధంగా ఇక్కడ మనకు ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ కెమెరా, ఫొటోస్, ఫైల్స్ అని ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను ఫోటోని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ అదే ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇక్కడ టర్న్ దిస్ ఇమేజ్ ఇంటూ గిబ్లీ ఆర్ట్. ఓకే, ఈ విధంగా ఈ ప్రాంప్ట్ ఇచ్చేసి ఇక్కడ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ప్రాసెసింగ్ అనేది అవుతుంది. ఇక్కడ మనకు ఒకసారిగా 4 ఫొటోస్ వస్తాయి. మనకు 4 రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ప్రస్తుతానికి నా మొబైల్లో ఒకటే రిజల్ట్ వస్తుంది. సో చూద్దాం ఇది. సో ఇది ఇక్కడ వచ్చేసి మనకు కొంచెం నెట్వర్క్ స్పీడ్ని బట్టి ఉంటుంది. మీ నెట్వర్క్ స్పీడ్ ఎంత బాగుంటే మనకు రిజల్ట్స్ అనేవి, ఇమేజెస్ అనేవి అంత తొందరగా జనరేట్ అయిపోతాయి. సో ఇమేజెస్ అనేవి తొందరగా రావాలంటే ఇక్కడ నెట్వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక ఫోటో అనేది నాకు క్రియేట్ అయిపోయింది చూడండి, ఈ ఫోటో. అండ్ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోవాలి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోవాలి అండ్ సేవ్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా. ఓకే, ఈ విధంగా మనం ఈ గ్రూప్ ఏఐలో కూడా మనం ఈ విధంగా చాలా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు ఫొటోస్.